హలో ఫ్రెండ్స్, మీకు ఇంకొక బేబీ స్నాక్ రెసిపీ చూపిస్తాను రండి. రెసిపీ అనకూడదు కానీ మనకు రెడీమేడ్గా దొరికే ఐటమే అని చెప్పాలి. అదేంటో కాదండి, మురుమురాలు. నార్మల్గా వరి మురుమురాలు అంటే చాలామందికి తెలుసు. ఇవి కొన్ని ఏరియాస్లో తెలిసి ఉండకపోవచ్చు, అందుకే చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి సాబుదానాతో చేసిన మురుమురాలండి. సాబుదానా పేలాలు అంటారు, సాబుదానా మురుమురా అంటారు. సో ఇవి వచ్చేసి పిల్లలకి చాలా టేస్టీగా తినిపించవచ్చు. యాక్చువల్గా మనం కూడా స్నాక్ లాగా తినొచ్చు. చాలా టైంపాస్గా క్రంచీగా క్రిస్పీగా చాలా ఉంటాయి. ఒకవేళ మీ బేబీ 7-8 మంత్స్ ఓల్డ్ అలా ఉన్నట్టయితే ఇలా ప్రెస్ చేసి తినిపించండి. ఇలా పెద్దవాళ్ళు అయితేనేమో వాళ్ళే అలాగే తినేస్తూ ఉంటారు. ఇలా మా తనశ్రీ తినేస్తుంది. చాలా ఇష్టం దానికి. టీవీ చూసుకుంటూ కానీ లైక్ ఆడుకుంటూ కానీ తింటుంది. సో ఇలా నేను మా చిన్న పాపకైతే ఇలా విరగొట్టి తినిపిస్తున్నాను అనమాట. ట్రావెలింగ్లో ఫ్రూట్స్తో పాటు ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఆయిల్ ఉండదు, ఏముండదు కాబట్టి కట్టెల మీద బొగ్గుల మీద కుండలో అలా చేస్తూ ఉంటారు కాబట్టి చాలా హెల్దీ. అండ్ మా పెద్ద పాప కూడా నేను ఇవే యూస్ చేశాను ఆ ఏజ్లో. ఇప్పుడు మా చిన్నదానికి కూడా యూస్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి గోధుమ మురుమురాలండి. ఇవేమో గోధుమలతో చేసేవి. ఈ 2 టైప్స్ మార్కెట్లో దొరుకుతాయి. అండ్ రాగులవి కూడా దొరుకుతాయండి. అవి కూడా తీసుకొని తినిపించండి, బెటర్ అవి ఇవి తినిపించే బదులు. సో ట్రావెలింగ్లో అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. ఫ్రూట్స్తో పాటు బెస్ట్ ఐడియా. నేనైతే ఎప్పుడు ఇదే ఫాలో అవుతున్నాను మా పెద్ద పాప అప్పటి నుంచి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి మరి.